సో మనకి మూవీలో అయితే వాళ్ళు శబ్దం తన శబ్దం చెయ్యి ఫింగర్ ప్రింట్స్ వల్ల అది ఓపెన్ అయ్యింది, కానీ ఇక్కడ మరి అది అలా ఏమి ఉండదండి. సో లోపల అయితే నేను ఇంకా జూమర్ పెడితే అదంతా కూడా లోపల కుండులాగే ఉంది. గణేశుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గయా అండి. నేను గయా నుండి నేను ఇప్పుడు గౌరష్ని బస్ స్టాండ్కి అయితే వచ్చాను. నదియాపాలు అయితే అంటారు. సో గయా ట్రిప్ అయితే నేను పూర్తి చేసుకుని నేనైతే రాజగిరి వెళ్ళి ఒక డే అనేది స్పెండ్ చేద్దాం అనుకున్నాను. సో ముందుగా క్రిస్టియన్ మిత్రులందరికీ కూడా మెరీ క్రిస్మస్. నేను ఇక్కడ ఏదైనా చర్చ్ ఉంటే వెళ్దాం అనుకున్నా, కానీ నేను బోధ్గయాలో ఉన్నాను కాబట్టి దేర్ ఆర్ ఆల్మోస్ట్ హిందూ అండ్ బుద్ధిస్ట్ టెంపుల్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ గయా. అండ్ ఈవెన్ ఇన్ రాజగిరి దేర్ ఆర్ ఓన్లీ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ సఫారీ అయితే మనం చేయాలి. రాజగిరి వెళ్తే మనం బీహార్ రాజగిరి సఫారీ ఉంటుందో అదైతే చేస్తే బాగుండేది, కానీ అదైతే చేయాలంటే 1 డే బుకింగ్ చేసుకోవాలి. మరి సఫారీ చేసేంత టైం అయితే నాకు లేదు కాబట్టి నేను రాజగిరి అయితే నా ట్రిప్లోనే లేదు. సో ఒకరోజు కలిసి వచ్చిందని చక్కగా అయితే నేను రాజగిరి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్కియలాజికల్ సైట్స్ మ్యూజియంస్ ఏమైనా ఉంటే కవర్ చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ గయా వచ్చేస్తున్నాను. గయా వచ్చి రేపు దియోగర్ అయితే వెళ్ళిపోతున్నానండి. సో అందరికీ మన్యంచాలి చర్చికి అయితే అక్కడికి అయితే వెళ్ళలేదు కాబట్టి రాజగిరి అయితే ఒక రోజులో ఎంతైతే కవర్ అవుతుందో అదైతే కవర్ చేసేసి నేను గయా ట్రిప్ పూర్తి చేసుకొని నేను ఇక్కడ నుండి దియోగర్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా మనకి గౌరష్ని బస్ స్టాండ్ ఇది. సో బస్సెస్ అన్నీ కూడా పర్వాలేదు, చాలా చక్కగా ఉన్నాయి. వాతావరణం మనకి ఇది కొంచెం కానీ మెయింటెనెన్స్ చేస్తే బాగుండేది. బీహార్ మిత్రులు కూడా చూడటానికి భయంకరంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మనసు కూడా చాలా మంచిదండి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా నేనైతే ఎక్స్ప్లోర్ అవుతున్నాను. సో ఫార్ నో ప్రాబ్లం, ఎవరివన్ వెరీ ఫ్రెండ్లీ. సో చాలా హంబుల్గా ఉంటారు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని తెలియజేస్తారు. సో ఇదే మనకి రాజగిరి బస్సు అయితే ఇక్కడ ఉంది. నేనైతే ఇది ఎక్కి 2 గంటల జర్నీ వెళ్ళిపోతున్నాను. సో బాయ్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజగిరి అండి. నేను గయా నుండి రాజగిరి రావడానికి సుమారు నాకు 2.5 గంటలు అయితే పట్టింది. 7 గంటల 45 నిమిషాలకి అయితే అక్కడ ఎక్కితే ఇక్కడ 10:15 అయితే దిగిపోయాను. సో రాజగిరి అనేది చాలా అద్భుతమైన క్షేత్రం. 1-2 రోజుల్లో అయితే మనం అయితే కవర్ చేయలేం. చాలా ఆర్కియలాజికల్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా దారంతా నేను చూసాను. చాలా స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే మెయిన్ రాజగిరిలో మీకు ఫేమస్ ఏంటంటే వైల్డ్ లైఫ్ సఫారీ అనేది ఉంటుంది. అదైతే చక్కగా చేసుకోవాలి. అది కాకుండా మనకి ఏదైనా ఉందంటే స్వర్ణ బండార్ అనే ఒక ఆర్కియలాజికల్ సైట్ అయితే ఉంది. అదైతే ఇంకేదో కాదు, మనకి బింబిసారా ఉంది కదా, జై హో బింబిసారా అని ఇక్కడ స్వర్ణ బండార్ అయితే ఉంది. అది లోపల హిడెన్ ట్రెజర్ అనేది మనకి బింబిసారా మూవీలో మనకి పాత్రలు అయితే సన్నివేశాలన్నీ చూపిస్తాడు, కానీ మొత్తం సినిమా అంతా కూడా దీన్ని క్యారెక్టర్స్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని ఇదంతా కూడా మనకి చిత్రీకరించారు తప్పించి రియల్ లైఫ్ స్టోరీ ఆఫ్ బింబిసారా ఈజ్ టోటలీ డిఫరెంట్. సో అక్కడికి వెళ్ళి ఆ వివరాలన్నీ నేను అక్కడ తెలియజేస్తాను. సో మొత్తానికి అయితే అద్భుతంగా నేను ఆ వైల్డ్ లైఫ్ శాంచురీకి రాకపోయినా కూడా ఈ బింబిసారా స్వర్ణ కేవ్స్కి అయితే నేను రావడం అయితే జరిగింది. ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో ఇదంతా కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా మానసికంగా చాలా నీట్గా మనకు తప్పవన్న ట్రీస్ అని దీవన్ అని ఇవన్నీ కూడా ఏవో ఉన్నాయి. సో ఒక రోజు అయితే కష్టంగానే. సో స్వర్ణ బంగారం అంటే బంగారు గనులు కలిగిన కేవ్స్ ఇవన్నీ. సో గయాలు అయితే చక్కగా అవన్నీ కవర్ చేశాను. మరి నాకు ఒక రోజు అయితే ఉంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి రాజగిరి అయితే వచ్చాను. రాజగిరిలో మరి ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే మరి ఇప్పుడు అవ్వలేదు, తర్వాత వద్దాం అనుకున్నాను. మళ్ళీ ఆల్ ఇండియా ట్రిప్ వేసేటప్పుడు అయితే మళ్ళీ చక్కగా వచ్చి గయాలో కొన్ని
ఏవైతే నాకు అలౌడ్ కాలేదో అవైతే మళ్ళీ నేను కెమెరా కొనుక్కొని చక్కగా కొన్ని అయితే తీస్తాను. సో అద్భుతమైన హిస్టరీ కలిగిన బింబిసారుడి దగ్గరికి అయితే ఇప్పుడు వస్తున్నాను. ఇక్కడ బంగారు గనులు అనేవి మనకి వాల్స్ ఉన్నాయి కదా, వాల్స్ వెనుక చాలా హిడెన్ ట్రెజర్స్ అయితే ఉన్నాయి. కానీ ఎవరికి కూడా స్క్రిప్చర్స్ ఉంటాయి కదా, మనకి గుప్తా పీరియడ్లో, మనకి మౌర్య ఎంపైర్ పీరియడ్లో మనకి ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్క్రిప్షన్స్ మనం కరెక్ట్గా చదివి లోపలికి వెళ్తేనే మనం అది ఓపెన్ చేయగలం. మరి అది బింబిసారుడు మళ్ళీ పైన బీసీ శతాబ్దం నుండి కిందకి దిగి అవి ఓపెన్ చేయాలి, కానీ మానవులు ఎవరి వల్ల అది తరం కాదు. సో అవే ఉన్నాయి కదా మనకి, ఆ కేవ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ లోపలికి వెళ్తే మనకు ఒక 2 కేవ్స్ అయితే ఉంటాయండి, మ్యాన్మేడ్ స్ట్రక్చర్స్. సో అక్కడికైతే వెళ్ళి మనం ఆ కేవ్స్ లోపల ఏమున్నాయో ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా గుప్తా పీరియడ్ అంటే మనకి 3rd and 4th శతాబ్దం సెంచురీలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్. సో అక్కడ ఏముందని నాకు తెలియదు. సో ఇదంతా కూడా మనకి ట్రెపిజియోడల్ స్ట్రక్చర్ ఉండి చాలా యూనిక్ స్ట్రక్చర్ ఇదంతా కూడా. సో మనకి హిల్ రీజన్ ఉంది కదా, ఈ హిల్ రీజన్ అంతా కూడా వైబార్ హిల్ రీజన్ ఇది అంతా. సో చిన్న స్ట్రక్చరే కానీ లోపలికి వెళ్ళి మరి ఇక్కడ ఏ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఏంటో అంది లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. బాగుంది, చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ మనకి సోనీ బందార్ అని ఉంది, ద ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ ఇది. సో మనకి స్వర్ణ బందార్ అని కూడా అంటారు. స్వర్ణ అంటే ఇంకేదో కాదు, గోల్డ్. సో ద రాజ్గిర్ ఈజ్ వన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ హరణ్యాక డైనాసిటీ అండి. మనకి బింబిసారులు, అజాతశత్రు వీళ్ళందరూ కూడా పరిపాలించిన రాజ్యం, అదే రాజధాని ఇది రాజగిరి. సో బాగుంది, ఇది ఒక స్ట్రక్చర్. చాలా స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి మనకి దారి లోపల. ముందు వచ్చేటప్పుడు కూడా ఒకటి ఉంది, నేను అక్కడికి కూడా వెళ్ళి ఆ స్ట్రక్చర్ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. సో మనకి మూవీలో అయితే వాళ్ళు శబ్దం, తన శబ్దం చెయ్యి ఫింగర్ ప్రింట్స్తో అలా అది ఓపెన్ అయ్యింది, కానీ ఇక్కడ మరి అది అలా ఏమి ఉండదండి. సో అరడం ఇంకా జై ఓ బింబిసార. సో ఇదేనే మనకి ఇంకేం లేదు, కేప్ లోపల మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడైనా ఉన్నాయని చూస్తున్నాను. ఇన్స్క్రిప్షన్స్ ఉంటే కనిపిస్తే చూడాలి ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్. నేను సెల్లో కొంచెం జూమ్ అవుట్ చేస్తే కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ చిన్నగా ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి, మీరు గమనించలేదు. ఏందో చరిత్ర. సో ఇదే మనకి లోపల ఒక కేవ్ అయితే ఉంది, దానికి మనకి 3వ శతాబ్దంలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అనేవి అక్కడ మీకు చూపించాను కదా, అక్కడైతే అవి ఉన్నాయి. సో చాలామంది అయితే మామూలుగా ఇక్కడ కేవ్ ఉందని చూసి వెళ్ళిపోతున్నారు, కానీ బింబిసార్లో ఉన్న కొంతవరకు అయితే భాగం వరకు అయితే హిస్టారికల్గా దే హ్యావ్ క్యాప్చర్డ్ ద రియల్ థింగ్. బట్ అందులో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే మీరు ఊహించుకోండి, మొత్తం స్టోరీ అంత కాదు. ఎందుకంటే బింబిసార చరిత్ర కానీ ఫ్యామిలీ కానీ ఇవేమి కూడా అక్కడ చూపించలేదు. సో అక్కడ ఒక కేవ్ ఉంది, ఆ కేవ్ అయితే వెళ్దాం. సో స్వర్ణ మందిర్, స్వర్ణ బందర్. సో ఇదిగోండి ఇక్కడ మనకి కొన్ని శిథిలిపోయిన స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. సో మనకి అక్కడ స్టార్టింగ్లో కనిపించేవి ఇవేని. సో బ్యూటిఫుల్. సో మనకి ఇదంతా కూడా చాలా ఏళ్ళనాటి కట్టడలు అండి. ఇవన్నీ కూడా మనకి బింబిసారుడి చరిత్ర అంటే 319 బ్యాక్వర్డ్ సెంచరీలో, అంటే అది ఇప్పుడు ఎక్కడ మనం
ఇది గుప్తా పీరియడ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్లో అక్కడ మనకు మెన్షన్ చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇది 3వ 4వ శతాబ్దం అన్నారు. కానీ మౌర్య ఎంపైర్ శతాబ్దంలో ఇది దాదాపు 3019వ శతాబ్దంలో ఉన్న కేవ్స్ ఇవన్నీ కూడా. సో చాలా చల్లని వాతావరణం ఈరోజు. మెరీ క్రిస్మస్. సో నేనైతే చర్చికి అయితే వెళ్ళలేదు కానీ బింబిసారుడి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా అద్భుతమైనది. మనకి చాలా నగదనేది మనకి ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా చదివితే లోపల మనకి బంగారం దొరుకుతుంది పూర్వీకులు చెప్పుకుంటూ ఉంటారు. సో అదే మనకి బింబిసారుడు కూడా చెప్పాడు కదా, మనకి అక్కడ శబ్దాలతోని తన చేతి హస్తంతోనే బంధించిన ఇది తీయడం అంటే బింబిసారుడు వల్లేనా లేకపోతే కారణ జన్ముడు మళ్ళీ జన్మిస్తేనే కానీ తప్ప ఇది ఎవరు ఓపెన్ అయితే చేయలేరు. సో ద హిడెన్ ట్రెజర్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బాగుంది. ఇదంతా కూడా ట్రెపిజోడియల్ ఆర్కిటెక్చర్ అండి ఇదంతా. సో అక్కడ 2 స్ట్రక్చర్లు ఉన్నాయి. దోస్ ఆర్ ద 2 మ్యాన్ మేడ్ కేవ్స్. సో లోపల నేను అందులో ఉన్నప్పుడు ఇన్స్క్రిప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ఎందులో చూసిన ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా అది నీకు ఆ ఇన్స్క్రిప్షన్స్ కూడా చదువుతాను నేను అంతే. ఇక్కడ ఉన్న పైన ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, కానీ గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఒక కూరువులో వెళ్ళాను. దాని తర్వాత మరి ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఒకసారి టికెట్ అనేది రీజనబుల్గా ఉంటే వెళ్తాను, లేకపోతే ఒక 500-600 ఉంటే డ్రాప్ మళ్ళీ. చాలా ప్లెజెంట్గా ఉంది. మెయిన్ ఏంటంటే నాకు వచ్చింది రాజగిరి అంతా కూడా చాలా కామ్ అండ్ నిశ్శబ్దంగా ఉంది. వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది. సో అదే బింబిసారుడు స్వర్ణ బండారం, ద హిడెన్ ట్రెజర్. సో చిన్న స్ట్రక్చర్ అనే మనకి హంపీలో ఆర్కియలాజికల్ సైట్స్ ఉంటాయి కదా, అలా ఇదేదో మనకి నార్మల్గా స్వర్ణ బండార్ అంటే హిల్ రీజన్లో ఉన్న మ్యాన్ మేడ్ కేవ్స్ తర్వాత మనకి చాలా స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి అని అనుకున్నాను. సో అక్కడైతే అది ఒక చిన్న భాగం అయితే ఉంది. దాని తర్వాత మనకి ఆర్కియలాజికల్ సైట్స్ అనేవి నేను స్టార్టింగ్లో కూడా కొంచెం చూశాను. ఎంతవరకు వీలైతే సాయంత్రం 5 గంటలకి లాస్ట్ బస్ అన్నారు కాబట్టి మళ్ళీ గయాకి ఎంతవరకు వీలైతే అంతవరకు అన్నీ కూడా నేను చూసేసి మీకు వన్ డేలో రాజగిరిలో చూడాల్సిన ప్రదేశాలు నేను చెప్తాను. సో రాజగిరి ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ కవర్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ 1 సింగిల్ డే, బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days. ఎందుకంటే మన సఫారీ ఇవన్నీ చేయాలనుకుంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి మరి నేనైతే అక్కడికైతే ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఎంతవరకు కవర్ అయితే అంతవరకు అయితే తీస్తాను. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. సో స్వర్ణ బండార్లో ఉన్న హిడెన్ ట్రెజర్స్ అనేవి చాలా మన ఇన్స్క్రిప్షన్స్ చదివితే అది ఖచ్చితంగా కారణ జన్ముడైన మానవుడు ఎవరైనా పుడితే తప్ప అదైతే ఎవరు ఓపెన్ చేయడానికి సాహసం చేయలేరు కూడా. సో మనకి పూర్వీకులు ఏం చెప్పుకుంటారంటే మనకి గుప్తా పీరియడ్లో ఆ ఇన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. మనకి ముని వైరదేవ అని ఒక జ్వెల్ ఉంటుంది. సో ఆ ఇన్స్క్రిప్షన్ అంతా నేను సరిగ్గా చదవలేను, కానీ ముని వైరదేవ ద జ్వెల్ అమాంగ్ ద ఆచార్యాస్ అండ్ ఆఫ్ గ్రేట్ లస్చర్ caused to be made of 2 archaeological caves అని ఉంటుంది. సో విచ్ వేర్ ఇంప్లాంటెడ్ ఇన్ ద ఇమేజెస్ ఆఫ్ అర్హాట్స్, దట్ ఈస్ తీర్థంకరాస్ అని ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఇన్స్క్రిప్షన్ అనేది మనకు అక్కడ రాశారు. ఆ శతాబ్దంలో ఇన్స్క్రిప్షన్ అయితే నేను కొంతవరకు అయితే చదివాను, కానీ కొంతవరకు చదవలేదు. ఆ ఇన్స్క్రిప్షన్ అయితే చక్కగా అదైతే మనకు వేరే లాంగ్వేజ్లో అయితే ఉంది. గుప్తా పీరియడ్లో 3rd and 4th శతాబ్దంలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ. సో కొంతమంది ఏమంటారంటే మనకి మౌర్య ఎంపైర్ ఉన్న కాలంలో 319వ శతాబ్దంలో ఉన్నాయని చాలామంది చెప్పుకుంటుంటారు. సో బింబిసారుడు చరిత్ర ఏంటంటే బింబిసారుడు చాలా జాలి హృదయం కలిగిన వాడు. మనకి అగ్రెసివ్ అని ఇక్కడ చూపించారు, కానీ చాలా జాలి హృదయం కలిగించిన వాడు. చాలా బంగారం అనేది హిడెన్ ట్రెజర్ అనేది ఇదంతా కూడా మనకి స్వర్ణ బండార్లో ఉంచడం అయితే జరిగింది. బింబిసారుడు ఎప్పుడు పుట్టాడన్న విషయం కూడా ఎవరికి తెలియదండి. మనకు 558 బ్యాక్వర్డ్ సెంచరీ అని కొంతమంది అంటారు, 472 సెంచరీ అంటారు. సో తనకు కూడా ఒక 3 భార్యలు అయితే ఉన్నారు. కోసాలదేవి, చల్లన అని మనకి ఒక జైన్ మ్యూజియం ఉంది, జైన్ చేతక అని. తన కుమార్తెని అయితే పెళ్లి చేసుకున్నాడు. కీచ్మ అని ఒక పంజాబ్ దగ్గర ఉన్న కీచ్మా ఆవిడని కూడా మిడిల్ క్లాస్ అమ్మాయిని చేసుకున్నాడు. సో బింబిసారుడు అంటే చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన రియల్ స్టోరీ అది. సో ఈ దారిలో మనకు వనవిహారీ ఇవన్నీ ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. దాని అంతా మీకు చూపిస్తాను. సో స్వర్ణ బండార్ రోడ్డుకి మీరు వెళ్తారు కదా, వెళ్ళిన సమీపంలో మీకు మొదట ఈ ఆర్కిటెక్చర్ అయితే వస్తుంది. మీరు వెళ్ళండి మొదట ఈ ఆర్కిటెక్చర్కి వెళ్ళి దాని తర్వాత స్వర్ణ బండార్కి అయితే వెళ్ళొచ్చు.
సో ఇవన్నీ ఏంది అప్పట్లో ఉన్న ఇదంతా కూడా బ్రిక్స్తోనే కట్టించారండి. ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ బ్రిక్స్. నేను ఏదో అనుకున్నాను కానీ అప్పట్లో మనకి ఇప్పుడు బౌద్ధ నిర్మాణం ఉంది కదా, అది కూడా మనకి ఈ బ్రిక్స్తోనే కట్టించారు. మా నాన్న మనకు తెలిసింది ఏదో చెప్తున్నాడు. సో ఇక్కడ ఆర్కియాలజికల్ అది కూడా తీసేసి ఉంటారు వీళ్ళు ఎవరికి తెలుస్తుంటారు. బాగుంది. మనకి పురాణప్పుడు పూర్వీకులు కట్టించిన మందిరం అంటున్నాడు గైడు. ఇదంతా కూడా బ్రిక్స్తో అయితే మాత్రం మొత్తం కట్టడంతా కూడా నిర్మాణం ఇదంతా కూడా మనకి 3-4 శతాబ్దంలో కట్టించిన నిర్మాణాలు ఇవన్నీ కూడా. సో బ్రహ్మకుండు కూడా ఉందండి, బ్రహ్మకుండుకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ ఆర్కియాలజికల్ సైట్స్ అన్ని పూర్తి చేసుకొని దాని తర్వాత వెళ్తాను. ఇది కూడా ఇదంతా కూడా మనకు బ్రిక్ ఆర్కిటెక్చర్. సో లోపలైతే నేను ఇంకా జూమ్ పెడితే అదంతా కూడా లోపల కుండులాగే ఉంది. మరి ఇంకంతకు జూమ్ చేసినా కూడా అది లోపల కూడా అంతా కూడా మన కుండులోకి. సో దీని కింద భాగంలో మనకి ఇంకొక స్టెప్ అనేది అది మునిగిపోయిందండి. ఇదంతా కూడా మన 1937లో దీనికి భాగం కాకుండా ఇంకా సంఖ్యలు వేసారు కదా మనకి మొత్తం అదంతా తాకుండా ఉండడానికి. సో అది కాకుండా లోపల ఇంకొక భాగం అనేది ఉండేది. సో అదైతే మనకి బహుశా కూల్చడం అయితే అయింది. ఇదిగోండి ఇదంతా కూడా మందిర్ చెప్పాను కదా, గణేశుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ అంతా ఉండేవి నాకు తెలిసి మొత్తం పటాలన్నీ ఉండేవి అప్పుడు. అలంకరణ దర్శనాలు ఇవన్నీ అయ్యి కానీ ప్రస్తుతానికి అయితే లేవు. ఒక గణేశుడు అయితే నాకు కనిపించాడు. మరి అలా ఎదుగుతుంటే కనిపిస్తుంటారు. అందుకే చాలామంది డబ్బులు అయితే వేశారు. సో ఇదిగోండి ఇవన్నీ కూడా మనకు అప్పుడు బావుల్లో ఉన్నాయి, బావులు కప్ప పడిపోయి ఉన్నాయి. మరి ఇదంతా కూడా బీసీ శతాబ్దం కాబట్టి అవన్నీ మీరే అర్థం చేసుకోవాలి. ఏమన్నా కదా ఆర్కియాలజికల్ సైట్స్ అయితే మొత్తం అయితే నీట్గా ఉంది. ఏమి జనంకి బయట అవన్నీ కూడా వేసి చక్కగా ఎవరిని రానివ్వకుండా చేశారు. సో బాగుంది. ఇదంతా మందిర్ అండి, ఇదంతా మరి ఇంకేం చెప్పేదేం లేదు. సో ఒక స్టెప్ అయితే ఎరెక్ట్ అయింది. మాకు అక్కడ గణేశుడు విగ్రహం ఒక్కడ మాత్రం అయితే కనిపించింది. సో ఇది పూర్వీకంలో ఇవన్నీ బావులు అయి ఉండొచ్చు. సో ఈ రాజగిరి అంతా గుర్రాల సవారీ ఇవే తిరుగుతుంటాయి ఎక్కువగా. జట్కా గుర్రాలు అనేవి బాగా తిరుగుతుంటాయి. సో జైన్ మందిర్కి వెళ్ళిన సమీపంలో ఇక్కడ జపానీస్ మందిర్ అయితే ఉందండి. ఆ జపానీస్ మందిర్ కూడా మరి ఎందుకు ఎలాగో వచ్చాను కాబట్టి ఇది చక్కగా ఈ దేవాలయం కూడా దర్శించుకొని దాని తర్వాత జైన్ మ్యూజియంకి వెళ్ళి, జైన్ మ్యూజియం తర్వాత ఇక్కడ తపోవనంలో మనకి ఒక హాట్ స్ప్రింగ్స్ అనేవి వస్తున్నాయి. చాలామంది వెళ్తున్నారు అక్కడికి. రాజగుహ అని బుద్ధుడి విగ్రహం, గౌతమ బుద్ధుడిది చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. సో పెద్ద లేదు, ఇదంతా మనకి జపానీస్ ఆర్కిటెక్చర్. అలాగుంటే కాసేపు టైం స్పెండ్ చేయడానికి రాజగిరిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అలాగే వీలుంటే అక్కడికి కూడా వెళ్ళండి. సో బ్యూటిఫుల్. సో బోధ్గయాలో చాలా అద్భుతంగా ఉంది ఆ విగ్రహం అయితే, గౌతమ బుద్ధుడిది. బాగుంది, అద్భుతం. సో చిన్న దేవాలయం అని చక్కగా మనం ఒక 5 నిమిషాలు కవర్ చేసుకోవచ్చు. నేను జైన్ మందిర్ పర్యటనలో ఉన్నాను. మరి ఆ పర్యటన అనేది ఆగిపోయింది. 2 సింహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇవన్నీ జపానీస్ ఇన్స్క్రిప్షన్స్ కాబట్టి నేను చదవలేను, మన్నించాలి మీరు. సో అందుకే అన్నారు చాలామంది రాజగిరిలో జైనిజం, బుద్ధిజం అన్ని ఇజాములు కూడా ఇక్కడే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి ఆ లోపల ఏముందని చూపించేసి జైన్ మందిర్కి వెళ్ళి చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. లోపల చాలా పెద్ద దేవాలయం అండి. నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దగా ఉంది దేవాలయం. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయాన్ని.
సో ఎక్కడ బుద్ధిస్ట్ మాస్టర్లు ఒరిస్సాలో చూశాను, మళ్ళీ అంత పెద్దది ఇక్కడే చూశాను. ఒక్క జూమ్ అవుట్ అయితే ఇస్తాను. దలై లామా గారు బాగుంది, చాలా పెద్దది దేవాలయం. సో టైం అనేది నాకు చాలా తక్కువగా ఉంది, అదేందో నాకు అర్థం కాలేదు. కానీ నేను అందుకే చెప్పాను కదా, రాజగిరి అనేది ఒక్కరోజులో అవ్వదు. నేను నెక్స్ట్ టైం గయా వచ్చేటప్పుడు కేవలం బీహార్ మిత్రులు చెప్పారు కాబట్టి ఒక సందర్శించడానికి ఒక లుక్ అనేది వేసాను. బ్యూటిఫుల్ లైన్గా అదంతా కూడా చూపిస్తాను. డమ్ముర్లు కూడా శబ్దాలు చేస్తాయండి. సో మరి ఎవరు లేరు కాబట్టి నేను తీయగలిసాను, కానీ లేకపోతే తీయలేను. ఓం నమో బుద్ధాయ నమః. సో ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మరి ఒక్కటిగా నేను చదవలేను. కానీ ఇదిగోండి, ఇదంతా కూడా జపానీస్ ఇన్ఫర్మేషన్. సో తెలుగు హిందీ ఏదైతే చదివేసేవాడిని, కానీ మరి జపానీస్ అయితే కొంచెం ఇన్స్క్రిప్షన్స్ చదవలేను. ఇక్కడ రాజకీయాల్లో మనం అనుకున్నది ఒకటే ఒకటి ఉన్నాయి, చాలా దేవాలయాలు ఉన్నాయి. హిందువులకి బౌద్ధులకి ముస్లింలకి గురుద్వారాలకి అన్నింటికి కూడా రాజకీయ ఒక అద్భుతమైన క్షేత్రం. అదిగోండి అక్కడ 1969 మొరార్జీ దేశాయ్. ఇదైతే హైలైట్ ఉందండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద మెయిన్. సో ఇదంతా పూర్వం అది మనకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా శాంతి స్తూప. అక్కడ కూడా వెళ్తే మంచిదే, కానీ మరి టైం ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. తపోవనం జైన్ మందిర్, తపోవనం ఇవన్నీ చూసినప్పటికీ నా టైం అంతా అయిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బాగుంది దేవాలయం, చాలా చాలా అద్భుతంగా ఉంది.